తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనందరికీ ఎంతగానో సుపరిచితులు. గత కొన్ని సంవత్సరాలుగా మనం వారిని ప్రత్యక్షంగా కలవకపోయినా కూడా పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా వారి వీడియోల రూపంలో మన ఇంట్లో మనిషిలా మనం భావన చేస్తున్నాము. వారెవరో కాదండి, శ్రీవారి దాసుడు అనే ఒక ఇన్స్టా పేజ్ ద్వారా మనందరిలో కలిసిపోయి మన ఇంట్లో మనిషిలా మనకు ఎన్నెన్నో సందేహాలు మనకు వివరంగా మనకు ఎటువంటి అనుమానము లేకుండా, ఎటువంటి మళ్ళీ ఒక క్వశ్చన్ మార్కు తలెత్తే విధంగా లేకుండా మనందరికీ కూడా సమాధానాలు ఇస్తూ వస్తున్నారు. వారే రామ్ కిషోర్ ఆచార్యులు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మనకి మాఘమాసంలో రథసప్తమి రాబోతోంది. రథసప్తమి అనగానే గుర్తొచ్చేది సూర్య భగవానుడి ఆరాధన. మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవాలు ఎవరైనా ఉన్నారంటే సూర్యచంద్రులు. మరి ప్రత్యక్షంగా కనిపించని దైవాలకే మనం ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటాము, ఎంతో భక్తి భావనతో ఆరాధిస్తాము. మరి కనిపించే దైవానికి ఇంకెంత చేయాలండి? చాలా చేయాలి. అండ్ విశేషంగా సూర్య భగవానుడు అనగానే ఆరోగ్య ప్రదాత. ఎంతో మంది ఇప్పుడు చూస్తున్నాము, ఆహారం వల్ల కావచ్చు, పరిస్థితుల వల్ల కావచ్చు, అనారోగ్యాల బారిన పడుతూ ఉన్నారు. అందరికీ ఉపయోగపడే విధంగా ఆ రోజున ఆచరించే విధానాలు ఏమైనా ఉంటే వివరించండి. రథసప్తమి విశిష్టతను కూడా తెలియజేయండి. తప్పకుండా అమ్మా. రథసప్తమి అంటే సూర్యుడు జయంతి అని కూడా అంటారు. అంటే సూర్యనారాయణ స్వామి వారి జన్మదినంగా, అంటే సామాన్యంగా అర్థం అవడం కోసం చెప్తున్నాను. సూర్యనారాయణ స్వామి వారి యొక్క జన్మదినం ఇది. 7 గుర్రాలు కలిగినటువంటి సూర్యనారాయణ స్వామి వారి యొక్క రథం ఉత్తర దిక్కుకి మళ్ళిస్తాడు ఆ రోజు. ఉత్తరాయణ పుణ్యకాలం మనకు సంక్రాంతి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఉత్తర దిక్కుకి ఆ రోజు మళ్ళించడం జరుగుతుంది. ఈరోజు మాఘ శుద్ధ సప్తమి రోజు, అదే రథసప్తమి. ఆ రోజు చాలా విశేషమైన, ప్రత్యేకంగా ఆ రోజు పడే భూమండలం మీద పడేటటువంటి సూర్యకిరణాలకి చాలా విశిష్టత ఉంది. ఆ రోజు సూర్య నమస్కారాలు చేసిన, ఆ రోజు సూర్యుడికి సంబంధించిన ఎటువంటి ఆరాధన చేసినా ఫస్ట్ ఆయన మనకిచ్చేది అఖండమైనటువంటి మంచి ఆరోగ్యం, తద్వారా ఐశ్వర్యం, ఇవన్నీ మనకి చేకూరుతాయి సూర్య ఆరాధన వల్ల. ఆ రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఒక 7 జిల్లేడాకులు, 7 రేగుపళ్ళు, ఈ మనకు కంటికి కనబడదు, ఆ సూర్యనారాయణ స్వామి వారి యొక్క రశ్మి, ఆ కిరణాలు ఎక్కువగా బాగా పుచ్చుకునేటటువంటి ద్రవ్యాలు 2. ఏది? జిల్లేడు మొక్క, రేగు మొక్క. మామూలుగా సూర్యరశ్మి వల్లే అన్ని మొక్కలు ఎదుగుతాయి, సరే ఓకే, కానీ చాలా ఎక్కువ శక్తిని గ్రహిస్తాయి ఈ 2. ఎక్కువ శక్తిని గ్రహించి అవి మనకి ఉపయోగపడేలాగా చూడండి, ఋషులు మనకు అందించినట్టుగా ఆ రోజు ఉదయం 7 ఆకులు తీసుకుని, 7 జిల్లేడాకులు, ఆ తర్వాత 7 రేగుపళ్ళు, సూర్యోదయానికి పూర్వమే శిరస్సును పెట్టుకుని తలస్నానం ఆచరించాలి. తలస్నానం ఆచరించేటప్పుడు శ్లోకం ఉంటుంది, నేను మీకు అది కూడా చెప్తాను ఇప్పుడు. ఆ శ్లోకాన్ని కూడా స్నానం చేస్తాం కదండి, ఎలా చదువుతామండి శ్లోకం అని బెంగపడద్దండి ఎవ్వరు కూడా, దయచేసి. దేవతా మంత్రాలు, శ్లోకాలు వాష్రూముల్లో అనేసరికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అప్పుడు ఒకవేళ మనం ఆ విధంగా చేసినప్పుడు ఒకసారి స్నానం చేసేయండి. ముందుగా తలస్నానం చేసేసి, నేను చెప్తాను అంటే ఈజీగా చెప్తాను. ఒక A4 సైజులో ఒక్క 10 రూపాయలు ఖర్చు పెట్టి A4 సైజులో ప్రింట్ తీయించండి. నేను ఇప్పుడు చెప్పబోయే శ్లోకం, దాన్ని A4 సైజ్ పేపర్ పట్టేటటువంటి ఎన్వలప్ కవర్లో పెట్టండి. పెట్టిన తర్వాత ఆ రోజు అక్కడ మనం టీవీ దగ్గర పెట్టామనుకోండి, బాత్రూమ్కి బయటో లేదంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టామనుకోండి, ఆ రోజు ఇంట్లో 4, 5, 6 స్నానం చేసే వాళ్ళందరికీ అది ఉపయోగపడుతుంది కదా. 1 by 1 స్నానం చేస్తారు కదా. తల మీద శుభ్రంగా పెట్టుకుని 7 జిల్లేడాకులు, 7 రేగుపళ్ళు పెట్టుకుని ఒకసారి ఎడం చేత్తో ఆ ఎన్వలప్, ఆ ప్లాస్టిక్ ఫోల్డర్ని పట్టుకోండి, చదవండి ఒకసారి. చదివిన తర్వాత దాన్ని అలా పక్కన పెట్టేసేయండి. నీళ్లు పడినా ఏమవుతుంది కదా, పక్కన పెట్టేసి శుభ్రంగా
ఎడం చేత్తో ఇలా పట్టుకుని కుడి చేత్తో నీళ్లు పోసుకుని స్నానం చేయండి. ఈ విధంగా స్నానం చేయండి. స్నానం చేస్తున్నప్పుడు స్నానం చేసే ముందు ఒక్కసారి ఆ శ్లోకాన్ని చెప్పుకొని చేస్తే 7 జన్మల క్రితం అంటే 7 జన్మల నుంచి తరువుకొస్తున్న పాప కర్మ ఫలాలు కూడా మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం. సహజం అది. అది మీ అందరికీ తెలిసిందే. అవి కూడా తొలగిపోతాయి. తొలగిపోయిన తర్వాత స్నానం ఆచరించి మీకు మేడ మీదకి వెళ్ళే అవకాశం ఉండి ఎండ పడే చోటకి వెళ్ళే అవకాశం ఉంటే సూర్యోదయం అవుతుంది అప్పటికి. ఆ సమయంలో కానీ నేను కొంచెం లేట్గా లేస్తానండి అంటే మరి ఏం చేస్తాం, ఆ రోజంతా స్పెషలే కదా. అంటే నాకు కామెంట్లు అలా వస్తూ ఉంటాయి. సో 8:30 ఈ లోపల సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి సూర్యోదయానికి సూర్యుడికి అభిముఖంగా నించుని సూర్యమండల స్తోత్రము అని ఉంటుంది. చాలా 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 శక్తివంతమైంది. ఆదిత్య హృదయం కూడా అది. దాని గురించి మీ అందరికీ చెప్పండి. ఈ 2 స్తోత్రాలు ఎంత వీలైతే అన్నిసార్లు పఠించినట్లయితే, ఎన్ని వీలైతే అన్నిసార్లు, నేను ఒక వ్రతంగా పెట్టుకుని నేను 27 సార్లు చదువుతాను. పెద్దవి కదా అవి. అద్భుతమైన ఫలితం వస్తుంది. ఒక్కసారి చదివినా చాలు. ఈ సూర్యమండల స్తోత్రము, ఆదిత్య హృదయము, ఈ 2 కూడా స్వామివారి ఎదురుగుండా కూర్చుని ఒక ఆసనం వేసుకుని కింద కూర్చోలేనంటే మళ్ళీ దాని గురించి డౌట్లు ఏమక్కల్లా. ఒక కుర్చీలో కూర్చుని ఆయన్ని చూస్తూ ఒకసారి ఆయనకి నమస్కారం చేసుకుని ఇవి చదువుకుని మంచినీళ్ళు తెచ్చుకుని స్వామివారికి సూర్యగ్రహానికి అంటే సూర్యనారాయణ స్వామివారికి అలా ఒక పళ్ళెంలోనో ఒక మొక్కలోనో పువ్వులు కొండి తులసి మొక్క దగ్గర ఇలాగ నీళ్లు చూపించి అలా అర్ఘ్యాన్ని విడిచిపెట్టండి. ఆడవారు కూడా ఎవరైనా విడిచిపెట్టచ్చు, తప్పకుండా చేయొచ్చు. అర్ఘ్యం విడిచిపెట్ట చదివి నేరుగా ఇంట్లో ఉన్న దేవుడి దగ్గరకో ఫోటోల దగ్గరకో కాదు, మెత్తగా ఆవు నెయ్యి వేసి బియ్యము ఆవు పాలతో శుభ్రంగా పరమాణం చేసి ఉడికిపోయినప్పుడు కాదు, ఉడుకుతున్నప్పుడు బెల్లం వేయకూడదు. స్టవ్ ఆన్లో ఉండగా ఎప్పుడు బెల్లం వేయకూడదు, విరిగిపోతుంది. ఆ స్టవ్ ఆపేయాలి. పాలల్లో బియ్యం ఉడికాయి బాగా, అది పరవాణంగా తయారైంది అని మనసుకు అనిపించినప్పుడు తెలుస్తుంది కదా, స్టవ్ ఆపేయాలి. ఓ 5 minutes వదిలి అలా గిన్నెని, అప్పుడు బెల్లాన్ని బాగా దంచుకున్న తర్వాత దాన్ని కలిపితే దానిపైన ఆవు నెయ్యి అభిగారం చేసి బాగా కలిపి స్వామివారికి నేరుగా మేడ మీదకే ఆ గిన్నె తీసుకెళ్ళండి. గోరువెచ్చగా ఉంటుందిగా, మేడ మీదకి తీసుకెళ్ళి సూర్యనారాయణ స్వామికి చూపించి ఆయనకే తృప్తిగా ఆయన స్వీకరించారు అని మనసుతో భావించి ఆయనకి శుభ్రంగా 5 సార్లు నివేదన చేసి మధ్య మధ్యలో నీళ్ళు తాగండి స్వామి దయచేసి, ఈరోజు మీ పుట్టినరోజు అయ్యే అందరూ అలాగే పెడుతూ ఉంటారు కాబట్టి కొంచెం ఎంత తినండి చాలు అని చెప్పి ఇంత స్వామివారికి ఆయన చేతిలో మీరు పెట్టినట్టు ఆయన నోట్లో పెట్టినట్టు భావించి మధ్యలో నీళ్లు తాగమని చేతులు కళ్ళు కడుక్కుని అయ్యా మీరు వెళ్ళరండి, చాలా సంతోషం నా ఆతిథ్యాన్ని ఇక్కడ ఆగి స్వీకరించారు అంత బిజీలో కూడా అని మనసుతో ఆ నైవేద్యం పెట్టి చేయగలిగితే ఇచ్చే ఫలితం ఏంటో చెప్తున్నానండి. ఎంతోమంది చర్మ వ్యాధులతో బాధపడతారు, చర్మ వ్యాధులు తొలగుతాయి ఆ రోజు చేసే ప్రత్యేకంగా ఆ రోజు చేసే క్రియకి. అనారోగ్యాలు తొలగిపోతాయి, ఐశ్వర్యం లభిస్తుంది. ఎప్పుడైతే ఈ 2 వెళ్ళిపోతాయో ఆటోమేటిక్గా మనకి ఐశ్వర్యం అనేది వస్తుంది. కాబట్టి వీలున్న వాళ్ళందరూ కూడా రథసప్తమి నాడు ఈ విధంగా ఆచరించండి. ఎన్నిసార్లు చేయగలిగే శక్తి ఇస్తే స్వామి అన్నిసార్లు ఆ రోజు సెలవే. ఆదివారం స్వామికి ఇష్టమైన భానువారం, సప్తమి 108 సార్లు చేయగలరా? సంతోషంగా కూర్చుని చేయండి. ఆ కష్టపడిన శక్తి ఉంటుంది కదా, మనం 108 సార్లు నేను ఆదిత్య హృదయం చేశాను అంటే ఇప్పుడున్న పరిస్థితులకి మాటలు కాదు. మరి దాని ఫలితం ఆయన కట్టబెడతాడు, ఆయన ఫలితం తీసుకొచ్చి మీకు ఇచ్చి తీరుతాడు. అంటే ఒక్కసారి చేసినా చాలు. నేనే అంటున్నా, సమయం ఉంది స్వామివారి కోసం నేను సమయాన్ని వెచ్చించాలి అని నేను అనుకున్నాను. చేసుకోవడమే, తృప్తిగా చేసుకోవడమే. చేసుకుని స్వామివారికి శుభ్రంగా అర్ఘ్యం విడిచిపెట్టండి. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు, సూర్యనారాయణ దేవత అర్పణమస్తు విడిచిపెట్టేసేయండి అంతే. ఆ రోజు నియమాలు నిబంధనలు అంటే మామూలుగా దీక్షల్లో ఉండేలాగా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా ఒక పూట భోజనం చేయడం, రాత్రి టిఫిన్ చేయడం, బ్రహ్మచర్యం పాటించడం, ఇది మామూలే. ఇవి చేసి ఈ విధంగా రథసప్తమి, దాంతోపాటు కుదిరితే సూర్యనారాయణ స్వామి వారి క్షేత్రాల దగ్గరలో ఉంటే వెళ్ళడమే. అందరూ క్షేత్రంకి వెళ్ళిపోయి చాలా ఇక్కట్లు పడి పాపం ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలా తక్కువ క్షేత్రాలు మీరు అన్నట్టు. పైగా అందరూ వెళ్ళడం వల్ల చాలా అక్కడ ఇబ్బందే. నేరుగా ఇందాక మీరు ఫస్ట్ ఒక మాట అన్నారు,
నా దృష్టిలో కూడా అంతే. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, తర్వాత అతిథి దేవోభవ, వీళ్ళు నలుగురు దేవతలు మనకి. అవును. తర్వాత సూర్యచంద్రులు నేరుగా కనబడుతూ ఉంటారు. ఉంటారు. ఆయన ప్రతిదానికి సాక్షి ఆయనే. అవును, ఉదయం అంతా ఆయన అయితే సాయంత్రం ఈయన అనుకోవచ్చు, చంద్రుడు అనుకోవచ్చు. అంతే. కాబట్టి నేరుగా మేడ మీద కూర్చుని, హ్మ్. లేదా మేడ లేదండి అంటే బాల్కనీలో కూర్చుని హ్మ్. సంతోషంగా ఈ విధానంగా రథసప్తమి చేసుకుంటే చాలండి జన్మానికో రథసప్తమి. హా. చాలా చాలా అద్భుతంగా స్వామివారు మనల్ని చూసుకుంటారు. ఆ విషయంలో మాత్రం చూడక్కర్లేదు. ఒక్కసారి నేను ఆ రథసప్తమికి సంబంధించిన స్నానం చేసేటప్పుడు శ్లోకం ఏదైతే ఉందో హ్మ్. ఆ శ్లోకాన్ని ఒక్కసారి విన్నపం చేస్తాను, అలాగండి. అందరికీ కూడా ఉపయోగపడుతుంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః. అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తు తే. యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మూకరీహంతు సప్తమి. ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతా జ్ఞాతే చ మే పునః. ఇతి సప్తవిధం పాపం స్నానాన్ మే సప్త సప్తికే. సప్తవ్యాధి సమాయుక్తం హరమాకం సప్తమీ. సో ఈ విధంగా ఈ శ్లోకాన్ని ఒక్కసారి చెప్పుకుంటే, అంటే ఇది ప్రత్యేకంగా స్నానం చేసేటప్పుడు చెప్పే శ్లోకం కదా. హ్మ్. సో ఈ శ్లోకం చెప్పుకొని స్నానం ఆచరించి శుచిగా బట్టలు కట్టుకొని ఇంకేమీ లేదు, ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని నిత్యంగా హ్మ్. నేనైతే మేడ మీదకి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి శుభ్రంగా ఈ ప్రసాదం చేసుకుని మేడ మీదకి తీసుకెళ్ళి ఆయనకి నైవేద్యం పెట్టి ప్రశాంతంగా పారాయణం చేసుకుంటే హ్మ్. ఇందాక మనం అనుకున్నట్టు చాలా చాలా మంచి ఫలితం వస్తుంది. విశేషంగా ఆ రోజు పడే సూర్యరశ్మికి ఒక స్పెషల్ ఉంది. హ్మ్. ఆ స్పెషల్నెస్కే, అంటే ఆ యొక్క వైశిష్ట్యత కోసమే రథసప్తమి. ఓ. అందుకని శరీరం మీద పడిన చర్మం నుంచి మొత్తం అంతా కూడా తెలిసి తెలియని రుగ్మతలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతా మంచి జరుగుతుంది. హ్మ్. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సంతోషం అండి. అందరూ ఉపయోగించుకునే ఒక మంచి విధానాన్ని అయితే తెలియజేశారు, చాలా సులభంగా చేసుకునే విధానాన్ని. గురుగారు, రథసప్తమి అయితే ఆ రోజు ప్రత్యేకించి రథసప్తమి అనగానే సూర్య భగవానుడి ఆరాధన గుర్తొస్తుంది అందరికీ కూడా. ఏ విధంగా మనం సూర్య భగవానుడి ఆరాధన చేయాలి ఆ రోజున? ముఖ్యంగా ఆ రోజున తర్వాత నుంచి ఆడవాళ్ళు ఏదో నోములు కూడా నోచుకుంటారని చెప్పి వింటూ ఉంటాం. ఆ నోములు ఏంటి, వీటన్నిటి గురించి తెలియజేయండి. తప్పకుండా. ఓం హరాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః. మిత్రరవి సూర్య భాను ఖగః పూష హిరణ్యగర్భమరీత్యాదిత్య సవిత్రార్క భాస్కరేభ్యో నమః. సంజ్ఞా పద్మినీ ఛాయా ఉషా సమేత హరిహర బ్రహ్మాత్మక సవిత్ర శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. రథసప్తమి, కమల సప్తమి, కమలాత్మికా సప్తమి, భౌమాశ్విని, కమలాశ్విని, కామ్యాశ్విని, కమలాత్మికాశ్విని, కామ్యసప్తమి, రథసప్తమి ద్విగుణీకృతంగా ప్రతి ఒక్కటి కూడా కలిసి వచ్చినటువంటి కమల బ్రహ్మ శుభయోగ పర్వదినం అది. అంటే చాలా విశేషంగా వచ్చింది ఈసారి. 122 పుష్కరాల అనంతరం మనకది ఉత్పన్నమైంది. అద్వితీయమైనటువంటిది, మరలా ఈ శరీరంతో మనం చూడలేమటువంటిది. కమల బ్రహ్మ శుభయోగము అనగా మనం చేసేటువంటిది ప్రతిదీ కూడా, కమలము అంటే విస్తరించటం. యావత్ భారతం ప్రపంచం మొత్తం కూడా విస్తరిస్తూ ప్రతి ఒక్క మనిషికి కూడా శుభం కలిగేటువంటి యోగం అందరికీ కావాలి అనేటువంటి విషయంలో వచ్చింది. భగవంతుడు కూడా మనం అనేక రకాలుగా ఆ రోజున ఆరాధిస్తూ ఉంటాం. అందులోనూ కమలాత్మిక అమ్మవారు సంతానం కావచ్చు, సౌభాగ్యం కావచ్చు, విద్య కావచ్చు, ఆయుష్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, కోరటం ఆలస్యం ఇచ్చేస్తుంది ఆవిడ. కమలాత్మిక అంటారు ఆవిని. ఆవిడికి చాలా ఇష్టమైనటువంటి రూపం సుందరేశ్వరుడు. ఆ రోజు నాడు సూర్య నమస్కారాలు పూర్తి చేసుకొని సుందరేశ్వర స్వామి వారికి ఆరాధన చేయడం చాలా శ్రేయస్కరం. సుందరేశ్వర స్వామి అంటే మీనాక్షి సుందరేశ్వరుడు అంటూ ఉంటారు. ఆయన అంటే మరకత రూపం అమ్మ, మరకత శివలింగం. ఆ మరకత రూపంలో ఉండేటువంటి సుందరేశ్వర స్వామివారికి కనుక మనం ఆరాధన చేసినట్లయితే సుందరకరమైన జీవితాన్ని ఆయన
ప్రసాదిస్తాడు. ఇది ఒక విషయం. ప్రధానంగా రథసప్తమి అనగానే ఈ మాఘమాసం మొదలుకొని కనీసం ఈ 30 రోజులు ప్రతిరోజు సూర్యనారాయణ స్వామి వారిని కనుక మనం ఆరాధించినట్లయితే ఒక మనిషికి తలనొప్పి కూడా రాదమ్మా. హార్ట్ స్ట్రోక్లు వచ్చిన వాళ్ళకి కూడా కొన్ని మంత్రాలు ఉంటాయి అందులో. ఉద్దీయన్నద్యమిత్రమ ఆరోహణోత్తరాందివం హృద్రోగం మమ సూర్య. ఈ యొక్క కొన్ని మంత్రాలు చదవటం వలన హార్ట్ గుండెకి సంబంధించిన వ్యాధులు నయమైపోతాయి. అటువంటివి పునర్మామైత్వింద్రియం పునరాయు పునర్భగ అని చెప్పి శరీరంలో ఏదైనా నరాలు ఏదైనా చచ్చిపడిపోయినట్లయితే ఈ కొన్ని రకాల మంత్రాలని పారాయణ చేస్తే మళ్ళీ అతను పునర్జీవుడు అవుతాడు. అలాగే సంతానం సమయంలో పిల్లలు అడ్డం తిరిగారు కడుపులో ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు అందులో ఒక మంత్రం ఉంటుంది. 1-1.5 నిమిషం ఉంటుంది. ఆ మంత్రాన్ని కనుక ఆ అమ్మాయి వినేటట్టుగా కనుక చదివితే ఆ మంత్రం అయ్యే లోపులు ఫ్రీ డెలివరీ అయిపోతుంది. అంత అద్భుతమైనటువంటి విధానం వేదం చెప్పబడిందమ్మా. మరి ఇట్లాంటి విధానాలు అన్నీ ఉండగా ఇప్పుడు ఎందుకు ఇలా సిజేరియన్లు ఇబ్బందులు వచ్చినప్పుడు రకరకాలుగా ఐసీయూలో ఉన్నా కూడా ఇబ్బందులు పడటము, ఉంటారో లేదో అన్న ఒక అయోమయంలో ఉండటం, ఇవన్నీ గురుగారు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీ అమ్మగారు ఉన్నారు అనుకుందాం, మీకే డెలివరీ హాస్పిటల్లో ఉన్నారు, బిడ్డ అడ్డం తిరిగారు అన్నప్పుడు మా పంతులు గారు ఉన్నారండి, ఆయన ఒక మంత్రం పారాయణ చేస్తారు, డెలివరీ అవుతుంది చెప్తే డాక్టర్ ఒప్పుకుంటారా? మీరే డాక్టర్, మీరు ఒప్పుకుంటారా? పంతులు గారు వెళ్ళండి మీరు, మీ మూఢనమ్మకాలు. మరి ఇదే విషయంలో అది డాక్టర్లు ఎవ్వరూ లేనప్పుడు మంత్రశాంతి అయిపోయేదిగా. అప్పుడు ఇదివే జరిగేవండి. అప్పుడు వాళ్ళు మంత్రాలు చదివేదా? మంత్రశాంతి ఆవిడ లోపల చేస్తున్నప్పుడు బయట ఈ మంత్రం పారాయణ చేసేవారు. ఈ మంత్రం బయట పారాయణ చేసేవారు. అమ్మాయి వినేటట్టుగా డెలివరీ అయిపోయి చక్కగా 100కి 100 నార్మల్ డెలివరీగా. ఇప్పుడు ఎందుకు కాలేకపోతున్నాయి మరి? ఎందువల్లంటే ప్రతివాడికి కావాల్సిన దేవుడు లేడు అనేటువంటిది నిరూపించాలి. మంచిది, శుభం, నీకు చేయాల్సి నువ్వు చేసుకో, నువ్వు ఎంత చేసుకో అంత చేసుకో, చివరికి నిన్ను కాపాడాల్సింది ఆ దేవుడే. అటువంటి ఉంటాయి మందిలో. అంత విశేషమైనటువంటి శక్తిని 10,000 కోట్ల రెట్లు ఇచ్చేటువంటిది పుణ్యదినం ఆ రోజు. ప్రతి మనిషి కాశీ వెళ్ళి కాశీలో ఈశ్వరాభిషేకం చేసుకోవాలమ్మా. కాశీలో నీ ఇంట్లో నువ్వు కాశీ రావటం ఏ కారణం చేతన కుదరలేదు. నీ ఇంటి పరిసరాల్లో నీ ఇంట్లో ముందు అరే ఇంత శివలింగం పెట్టుకో, బటన్ వేలంత మరకత శివలింగం పెట్టుకొని అన్నాభిషేకం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అన్నాభిషేకం చేసి అన్నాన్ని ప్రసాదంగా భజించు. కాశీలో కూడా మేము మరకత శివలింగం తీసుకెళ్ళి ఆ శివలింగానికి కాశీలో 4వ తారీఖు ఉదయం అన్నాభిషేకం, మధ్యాహ్నం 12 గంటలకి కుంభమేళలో అన్నాభిషేకం, సాయంత్రం మళ్ళీ 6 గంటలకి కాశీలో అభిషేకం అన్నాభిషేకం. మీరు చేయబోతున్నారు 4వ తారీఖు. ఆ రోజును పురస్కరించుకొని సకల మానవాళికి కూడా శుభం కలగాలి. ప్రత్యక్షంగా పరోక్షంగా దాని గురించి తెలుసుకున్న వాళ్ళకి, తెలిసిన వాళ్ళు, విన్నవాళ్ళు, చూసిన వాళ్ళు, చూశాను అని చెప్పి ఆనందపడిన వాళ్ళు కానీ చూసే ప్రయత్నం చేయాలనుకున్న వారికి కూడా అందరికీ కూడా ఏకకాలంలో ఏకీకృతంలో శుభయోగం కలగాలి అని చెప్పి మేము చేస్తున్నాము మా పని. ఎందుకంటే అంతటి యోగదాయకమైనటువంటి రోజును మనం చూడలేం. అంత ప్రసిద్ధి చెందినటువంటి రోజు అది. కనుక ఎట్టి పరిస్థితులలో 6, 100 అయినా 100, 126 ఆ రోజును మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోవద్దు. ఆ పర్వదినం అనేటువంటిది మనం వదులుకోవడం అనేటువంటిది మన జన్మలో ఎంతో కోల్పోయినట్టే ఇంకా ఈ జన్మకి. అంటే మన పూర్వీకులు ఒక కనీసం 10 తరాల వెనక్కి వెళ్ళినా 15 తరాల వెనక్కి వెళ్ళినా చూసినారు ఇటువంటి రోజుని. మన తర్వాత తరాల వాళ్ళు 10 తరాల వరకు కూడా చూడలేరు ఇటువంటి దాన్ని. 15 తరాలు దాటినా చూడలేరు. మనం చేయగలిగింది ఏదైనా ఉంది అంటే దానికి సంబంధించినటువంటి పూజలో అంత పుణ్యం సంపాదించి మన తర్వాత తరాల వాళ్ళకి ఆ పుణ్యాన్ని ఇవ్వటమేనమ్మా. అంత విశేషమైన పర్వదినం కాబట్టి ఆ రోజుని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకుండా అయితే పొలోమని కాశీ వెళ్ళిపోవటం. ఇందులో గొప్ప యోగం తెలుసమ్మా. 144 సంవత్సరాల తర్వాత మహాపూర్ణ కుంభమేళ, అది కూడా భోగి పౌర్ణమి రోజు నాడు. మనం ఎప్పుడు చూడాల. భోగి అంటే భోగి భాగ్యాలు మనకి రావాలని చెప్పి కోరుకుంటాం. ఆ భోగి రోజు నాడు పౌర్ణమి, ఆ పౌర్ణమి రోజు నాడు ఇది ప్రారంభం కావడం. ఈ రోజు నుంచి ఖచ్చితంగా 4వ తారీఖు 22వ రోజు 22 ఈశ్వరుడికి 11, 11, 22 సంఖ్య. 22 అంటే 4, 2, 4 ధర్మార్థకామ్య మోక్షాలకి ప్రతీక. ఆ జీవితంలో ఆ మనిషికి ఉత్తమ గతులు రావడానికి, మోక్షం రావడానికి మూలమైనటువంటి రోజు
4వ తారీఖు. అంటే ఆ రోజున శివుడికి అన్నాభిషేకం. ఖచ్చితంగా ప్రతి మనిషి కాశీ వెళ్ళండి, ఏమాత్రం అవకాశం ఉన్నా. కాశీని ఎందుకు వెళ్ళాలంటే పుణ్యక్షేత్రం, ఇది మన కర్మక్షేత్రం. మనకు మన ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామం ఉంది, చెప్తా ఇంకొక వీడియోలో. కాశీ వెళ్ళలేని వారు ఆ గ్రామానికి వెళ్ళి అభిషేకం చేసుకోండి. ఈశ్వరుడు 470 సంవత్సరాల క్రితం ఆయన అభిషేకం చేసుకోండి, జీవితం బాగుపడుతుంది. అక్కడికి వెళ్ళలేకపోతే అక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితులలో ఇంత అద్భుతమైన యోగంతో ద్విగ్నీకృతంతో కమల బ్రహ్మ యోగంగా వచ్చినటువంటి పర్వదినాన్ని మాత్రం ఎవ్వరూ వదులుకోవద్దు. ఖచ్చితంగా కష్టమైన నష్టమైన ఆ రోజుని అమాంతం పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక మిమ్మల్ని అదవుదాలు పట్టుకు తీరుతుంది. అంటే ఆ రోజంతా పూర్తిగా శివనామ స్మరణ చేస్తూ ఆ రోజంతా చేయకలేదమ్మా, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల 3 సార్లు. ఇప్పుడు మేమున్నాం, మాతో వచ్చారనుకోండి, ఆ రోజంతా అవుతుంది మాతో వస్తే. అంటే ఉదయం 6 గంటలకు కాశీలో చేస్తామమ్మా. కాశీలో అన్నాభిషేకం దధ్యన్నాభిషేకం పూర్తి చేసుకొని ఆ శివలింగాన్ని పెట్టుకొని కుంభమేళ వెళ్ళిపోతాం. అక్కడి నుంచి బయలుదేరి కారు వేసుకొని కుంభమేళ వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ అభిషేకం చేసుకోవడం, స్నానం చేయడం, అభిషేకం చేయడం. అభిషేకం పూర్తి కాగానే మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి కాశీ వచ్చేయడం, మళ్ళీ గంగలో మనకడం, మళ్ళీ అభిషేకం చేయడం. ఒక్క రోజులోనే సాధ్యపడుతుందా? చెయ్యాలి, సాధ్యపడుతుంది, సాధ్యపడాలి. అంటే ఒకే దగ్గర ఉండటం వేరు, ప్రాంతాలు మారి మళ్ళీ రావటం వేరు కదా గురువుగారు. అలా చేస్తేనే కదా మా ఫలితం వచ్చేది. నేను ఇక్కడే కూర్చుంటా, ముక్కు ముసుగు కూర్చున్నట్టు ఉపయోగం లేదు. 3 చోట్లకి మారాలి. 3 చోట్ల కాలత్రయం నందు నువ్వు చేయాల్సిన విధానాన్ని నువ్వు అనుసరిస్తే ఆయన ఇవ్వవలసింది నీకు ఇవ్వగలుగుతాడు. నువ్వు చేయాల్సింది చేయకుండా నేను కొంగు పడతా నాకు ఇవ్వంటే. కాబట్టి ఆ విధానాన్ని ప్రతి ఒక్క మనిషి అనుసరించి అనుభవించి ఆనందాన్ని పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానమ్మా. మంచి విషయాలు తెలియజేస్తారు గురుగారు, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.